బ్రదర్ ఆరోన్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి ఆదివారం సాయంత్రం మందిరానికి మమ్మల్ని తీసుకొచ్చిన తీరుని బట్టి మీకు వందనాలు ప్రభా. మరెవరైతే వస్తున్నారో దారిలో ఉన్న వారికి సహాయం చేయండి ప్రభా. పాటల ద్వారా, వాక్యం ద్వారా కూడికంతటిని మీరే నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 379వ పాట 379. అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. 379వ పాట. దయచేసి అందరూ పాడండి. అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు నిష్కలంక బలి నిర్దోష ప్రభువే, అమూల్య రక్తమేఘ ముక్తి మార్గము. నిష్కలంక బలి నిర్దోష ప్రభువే, అమూల్య రక్తమేఘ ముక్తి మార్గము. ఏమి అర్పించేదము గదికి బదులుగా, స్తుతి మహిమా ప్రభునకే. ఏమి అర్పించేదము గదికి బదులుగా, స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు మృత్యువుపై జయమునందె మన ప్రభువు, ప్రార్థించుచుండె తండ్రి కుడి ప్రక్కను. మృత్యువుపై జయమునందె మన ప్రభువు, ప్రార్థించుచుండె తండ్రి కుడి ప్రక్కను. ఏమి అర్పించేదము గదికి బదులుగా, స్తుతి మహిమా ప్రభునకే. ఏమి అర్పించేదము గదికి బదులుగా, స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం, నీవే ప్రేమ సత్యానంద ధైర్యము. జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం, నీవే ప్రేమ సత్యానంద ధైర్యము. సర్వమందు నమ్మదగిన వాడవు నీవే, స్తుతి మహిమా ప్రభునకే. సర్వమందు నమ్మదగిన వాడవు నీవే, స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు. చాయిస్ ఎవరు చెప్పవచ్చు, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. (302) హృదయం అర్పించారు. 302వ పాట. దేవాని తలపు. సారీ.
302 పాట దేవాని తలంపులు. దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా, నా ఎడలని కరుణ సర్వసాధాని రచుచున్నది. దేవాని తలంపులు స్తుతులర్పించు ప్రభు నీకు నేడే, స్తుతి పాడేద హృదయముతో. స్తుతులర్పించు ప్రభు నీకు నేడే, స్తుతి పాడేద హృదయముతో. స్తుతించి వందించి గణపరతున్, స్తుతించి వర్ణించి గణపరతున్, నీవే నా రక్షకుడవని. దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని, మొదటే నన్ను ఎరిగితివి. మొదట నిన్ను ఎరుగనైతిని, మొదటే నన్ను ఎరిగితివి. వెనుకాలేదు ప్రభువా నేను, వెనుకాలేదు ప్రభువా నేను, వెదకితివి ఈ పాపిని. దేవాని తలంపులు మరణమాగులను తీరి, కరుణా నిలచే నన్ను రక్షింపా. మరణమాగులను తీరి, కరుణా నిలచే నన్ను రక్షింపా. మరణము నుండి రక్షింపన, మరణము నుండి రక్షింపన, నా ప్రభు బలియాయను. దేవాని తలంపులు పాపలోకములో మునిగియుంటే, పాప శిక్షకు పాత్రుడను. పాపలోకములో మునిగియుంటే, పాప శిక్షకు పాత్రుడను. యేసు ప్రభు సిలువ సహించెను, యేసు ప్రభు సిలువ సహించెను, నాకు నూతన జీవము సదా. దేవాని తలంపులు ఎట్లు మౌనముగా ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతము. ఎట్లు మౌనముగా నందు ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతము. కాలమంతా పడుచుండేగా, కాలమంతా పడుచుండేగా, నీ ప్రేమ అపారమైనది. దేవాని తలంపులు అమూల్యమైనవి నాయడా, నా ఎడలని కరుణ సర్వసాద నిలచుచున్నది. దేవాని తలంపులు. 35 ఇంగ్లీష్ పాడినప్పుడు పాడదాం మనం. ఓకే, తెలుగు పాడినాక ఇంగ్లీష్ పాడదాం. తెలుగు ఎన్ని చాయిస్? $355.
355 దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పాట. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యము బట్టి, ఆయన పరాక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఊరాధ్వనితో ఆయన స్తుతించుడి, ఊరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో, సర్వమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సన్మతాంతుల హార్పులతోను, సన్మతాంతుల హార్పులతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తండ్రి వాద్యములతోను, తండ్రి వాద్యములతోను ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పిల్లల గ్రోవుల చల్లగనూది, పిల్లల గ్రోవుల చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతి
స్తుతించుడి తలములతో ఆయన స్తుతించుడి గంభీర తాళములతో గంభీర తాళములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు ప్రభువును స్తుతించుడి సకల ప్రాణులు ప్రభువును స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చాయిస్ 388వ పాట 388. క్రీస్తే ఈ జీవితంలో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితంలో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. జీవితములో ఎంతైనా మంచి కాపరి. కష్టపదాలలో మన ప్రభువు సమీపముగా నుండెనంతో. కష్టపదాలలో మన ప్రభువు సమీపముగా నుండెనంతో. గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో. గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో. ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా. ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా. ములుగుచున్నప్పుడు మొరపెట్టిన మనల రక్షించుతానే. రక్షించుతానే. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలను భయపడక. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలను భయపడక. ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపు. ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపు. జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు జీవితము
కిరీటమిచ్చును. కిరీటమిచ్చును. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో. నిశ్చయముగా జయింతుము, ఓడిపోవు శత్రువు. నిశ్చయముగా జయింతుము, ఓడిపోవు శత్రువు. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. చాయిస్ చెప్పండి ఎవరన్నా. 394 394 పాట. కొంత సమయమే మిగిలినది. పాట. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును. క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును. దేశమైనను జాగు చేయడు, లేశమైనను జాగు చేయడు. కొంత సమయమే మిగిలినది, ప్రభువు వచ్చు వరకు కనిపెట్టుము. ప్రభువు వచ్చు వరకు కనిపెట్టుము. నిశ్చయముగా ఎనవచ్చును, నిశ్చయముగా ఎనవచ్చును. ప్రభురాకనెవరు ప్రేమింతురో వారిని ప్రభువు కొనిపోవును. ప్రభురాకనెవరు ప్రేమింతురో వారిని ప్రభువు కొనిపోవును. కొంత సమయమే మిగిలినది, ఆయన రాకడ సమీపము. ఆయన రాకడ సమీపము. సహవాసములో నిలచియుండి, సహవాసములో నిలచియుండి. ప్రభురాకమునకు లోబడియు ఆయన కొరకై కనిపెట్టెదం. ప్రభువాక్యమునకు లోబడియు ఆయన కొరకై కనిపెట్టెదం. కొంత సమయమే మిగిలినది, ప్రేమల
చల్లారేగా అందరి ప్రేమలు చల్లారేగా కన్నులు తెరచి మేల్కొనుడి విడువబడిన వారి గతి మగు కన్నులు తెరచి మేల్కొనుడి విడువబడిన మీ గతి మగు కొంత సమయంలో విశ్వాసులు కొందరు నిద్రించుచున్నారుగా కొందరు నిద్రించుచున్నారుగా మేల్కొను వారే తాబడదురు విడువబడిన వారి గతి మగు మేల్కొను వారే తాబడదురు విడువబడిన వారి గతి మగు కొంత సమయమే మిగిలినది నోవాహు కాలం సహించుము నోవాహు కాలం సహించుము సమస్తమును దిద్దుకొని సమస్తమును దిద్దుకొని విడుదల దినమాసన్నమాయే విమోచన విశ్రాంతినిచ్చి విడుదల దినమాసన్నమాయే విమోచన విశ్రాంతినిచ్చి కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది క్రీస్తు ప్రభు తిరిగి వచ్చు క్రీస్తు ప్రభు తిరిగి వచ్చు లేశమైనను జాగు చేయడు లేశమైనను జాగు చేయడు కొంత సమయమే మిగిలినది చాయిస్. ఫైవ్ 40. పాట ఖుషి ఖుషి మనం. खुशी खुशी मना खुशी खुशी मना बोलो खुशी టూ టైమ్స్ వాడతాయి. खुशी खुशी मना खुशी खुशी मना खुशी खुशी मना खुशी खुशी मना बोलो बोलो मसीहा की जय 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 बोलो बोलो मसीहा की जय 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 मेरे लिए आया मेरे लिए जिया मेरे लिए आया मेरे लिए जिया मेरे लिए यीशु ने दुख उठाया मेरे लिए यीशु ने दुख उठाया मेरे लिए मारा गया मेरे लिए जाना गया मेरे लिए मारा गया मेरे लिए जाना गया मेरे लिए फिर जीना मेरा है मसीह मेरे लिए फिर जीता मेरा है मसीह मैं मसीह का हूँ हम मसीह का है मैं मसीह का हूँ हम मसीह का है
354 354 పాట. మనకై యేసు మరణించి. పాట. మనకై యేసు మరణించె, మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకై సత్యున్న సజీవుడాయే. నిత్య జీవమునిచ్చుటకై సజీవుడాయే. తృణీకరింపబడే విశ్రాంతింపబడెను. తృణీకరింపబడే విశ్రాంతింపబడెను. దుఃఖాక్రాంతుడాయే. దుఃఖాక్రాంతుడాయే. వ్యసనముల భరించెను. మనకై యేసు మరణించె, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకై సజీవుడ సజీవుడాయే. మన వ్యసనముల వహించే, మన దుఃఖముల భరించే. మన వ్యసనముల భరించె, మన దుఃఖముల భరించె. మన మేనిక చేయకయే, మన మేలిక చేయకయే మన ముఖములు త్రిప్పితివి. మనకై యేసు మరణించె, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే. మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు మన నాదుడు శిక్షణమే. మన నాదుడు శిక్షణమే. మనకు స్వస్థత కలిగే. మనకై యేసు మరణించె, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుడు సజీవుడాయే. గొర్రెల వలె తప్పితిమి, పరుగెత్తిమి మన దారి. గొర్రెల వలె తప్పితిమి, పరుగెత్తిమి మన దారి. అరుదెంచే కాపరియై, అరుదెంచే
జీవమునిచ్చుటకే సజుండు సజీవుడాయే దౌర్జన్యమునందేను బాధింపబడేను దౌర్జన్యమునందేను బాధింపబడేను తన నోరు తెరువలేదు తన నోరు తెరువలేదు మనకై క్రయధనమీయ మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సజీవుడు సజీవుడాయే ఎదురింపలేదెవరే లేదే కపటము నోట ఎదిరింపలేదెవరే లేదే కపటము నోట ప్రభువు నలుగా గోటం ప్రభువు నలుగా గోటం మహాభాగ్యుడు కలిగించు మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సజీవుడు సజీవుడాయే సిలువలో వేలాడే సమాధిలో నుండెను సిలువలో వేలాడే సమాధిలో నుండెను సజీవుడై లేచెను సజీవుడై లేచెను స్తోత్రము హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సజీవుడు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సజీవుడు సజీవుడాయే ఎవరన్నా సాక్ష్యం పంచుకోవాలనుకుంటే మీ చేయి ఎత్తితే మైక్ దేవబడుతుంది. ఎవరన్నా ఎవరు లేకపోతే చివరిగా అందరూ లేచి నిలబడి పాట పాడుచున్నా కానుకలు సమర్పించుకుని ఏదైనా చాయిస్ చెప్పచ్చు. ఎవరన్నా 35 చెప్పింది, సారీ 35 ఓకే. అందరం లేచి నిలబడి 35 పాట పాడుచున్నగా మనం కానుకలు సమర్పించుకుందాం. Joy to the world. hymn number. Joy to the world, the Lord has come. Let earth receive a King. Let every heart prepare His room. And heaven and nature sing. And heaven and nature sing. And heaven, nature sing. Joy to the earth, the Savior's reign. Let men their songs employ. While fields and floods, rock hills and plain, repeat the sounding joy, repeat the sounding
resounding joy. No more the sins and sorrows roll, Not taunting friends the ground. He comes to make His blessings flow. For us the curse is far, For us the curse is far. For us the curse is far. He rules the world with truth and grace, and makes the nations grow. The glories of His righteousness and wonders of His love, And wonders of His love, and wonders of His love. చెక్. మరి సాయంకాలం వేళ మరి మనం ప్రభు సన్నిధిలో ప్రత్యక్షత గ్రంథము పట్టణంలో మనము ఈ మిలీనియం అనే అంశం మనం చూస్తున్నామంటే 1000 ఏళ్ల పరిపాలన గురించి మనం నేర్చుకుంటున్నాము. మిలీనియం అనేది 2 పునరుద్ధానాల మధ్యలో జరిగే సంఘటన అనమాట. మిలీనియం ఈజ్ బిట్వీన్ ద 2 రిజరక్షన్స్, ఫస్ట్ రిజరక్షన్ అండ్ సెకండ్ రిజరక్షన్. మొదటి పునరుద్ధానము రెండో పునరుద్ధానంకి మధ్యలో మరి మిలీనియం అనేది జరుగుతుందని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి సో దాంట్లో దేవుడు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడు. మరి ప్రత్యక్షత గ్రంథం 20వ అధ్యాయము, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 ఫ్రమ్ 7 to 10, 7 నుంచి 10 వచనం వరకు చదువుకున్నాం. మరియు ఆ 1000 ఏళ్ళు గడిచిపోయినప్పుడు సాతాను వాని చెరలో నుండి విడిచిపెట్టబడెను. మరియు భూమి యొక్క 4 భాగములలోని జనములను మోసగించి వారిని గోగు మాగోగు యుద్ధమునకు కూర్చుటకై బయలువెళ్ళెను. మరి వారి సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండెను. మరియు వారు భూమి అందంతటి వ్యాపించి పరిశుద్ధుల పాలెమునకు చుట్టుగాను ఆ ప్రియమైన పట్టణమునకు చుట్టూ ఆవరించిరి. మరియు దేవుని యొద్ద నుండి పరలోకంలో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. మరియు ఎక్కడైతే ఆ మృగమును మరియు ఆ అబద్ధ ప్రవక్తయు ఉన్నారో అక్కడ వారిని మోసగించిన దయ్యము అగ్నిగంధకములతో మండు గుండంలోనికి పారవేయబడి దీవారాత్రములు నిరంతరము వేధింపబడెను. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మరి మాకు ఇచ్చిన సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సాయంకాలం కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి సాయంకాలం వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రాలేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీరే కృప చేయించండి. మరి మీ యొక్క వాక్యం ద్వారా మరి బలపరచండి. అనారోగ్యం చేత రాలేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీరే ముట్టి స్వస్థపరచండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి మేము మీ యొక్క వాక్యాన్ని సరైన విధంగా నేర్చుకున్నట్టుకు మరి యొక్క సాయంకాలం వేళ మరి బైబిల్ పట్టణంలో మరి మేము మీ యొక్క రాకడను గురించి, మరి అంత్య దినముల గురించి, మరి 1000 సంవత్సరముల పరిపాలన గురించి మరి మేము నేర్చుకుంటుండగా మరి మీ యొక్క ఆత్మ ద్వారా మరి మమ్మల్ని బలపరచండి. మరి మేము సరైన విధంగా నేర్చుకొని మరి మీ యొక్క నిత్య రాజ్యంలో మమ్మల్ని వారసులుగా చేసినారు. కాబట్టి ఆ వారసత్వంలో మేము ఆనందించుటకు కృపచించి నడిపించమని ప్రార్థిస్తూ సమయాన్ని మీకు సెలవు చెప్పుకుంటూ మీరే దీవించి ఆశీర్వదించమని మా ప్రమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ప్రత్యక్షత గ్రంథము యొక్క పట్టణంలో మనము పునరుద్ధానం అనే అంశమును మనం చూస్తున్నాము. అంటే రిజరక్షన్, డాక్ట్రిన్ ఆఫ్ రిజరక్షన్, పునరుద్ధానం యొక్క సిద్ధాంతము మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో దీంట్లో మనం గమనిస్తే ఈ పునరుద్ధానం అనేది ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఏంటంటే ఇది 1000 సంవత్సరముల యొక్క సమయము, మిలీనియం, 1000 years. సో ఇక్కడ ఇది ఫస్ట్ రిజరక్షన్. ఇక్కడ
ఫస్ట్ రిజరక్షన్, ఇక్కడ సెకండ్ రిజరక్షన్. మొదటి పునరుద్ధానము, తర్వాత రెండవ పునరుద్ధానం. సో ఈ రెండింటి మధ్యలో మనము మిలీనియం అంటే 1000 సంవత్సరముల పరిపాలన మనము చూస్తాం. కాబట్టి మిలీనియం అనేది 1000 సంవత్సరముల యొక్క పరిపాలన ఈ రెండు పునరుద్ధానముల మధ్యలో జరిగే సంఘటన అనేది మనం చూస్తున్నాం. కాబట్టి సో ఇక్కడ మనకు ఈ మిలీనియం జరుగుతుంది. సో ఫస్ట్ రిజరక్షన్లో మనం ఏమేం పార్ట్స్ చూసినాం అంటే ఎక్కడెక్కడ మనం చూసినాం ఫస్ట్ రిజరక్షన్లో అవన్నీ కూడా మనము ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇక్కడ మరి యేసు ప్రభు మరణించిన తర్వాత తాను లేచిన తర్వాత ఇది ఫస్ట్ ఫ్రూట్ మరి మొదటి ప్రథమ ఫలము మనం చూసినాం. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ మనకు గ్యాదరింగ్ అంటే సమకూర్చడం మనం చూస్తాం. తర్వాత ఇక్కడ 7 years ట్రిబులేషన్ పీరియడ్ జరుగుతుంది. అప్పుడు ఇక్కడ మరి ఇక్కడ ఒక పునరుద్ధానం జరుగుతుంది. ఇది గ్లీనింగ్ అంటాం. ఇది గ్లీనింగ్, ఫస్ట్ రిజరక్షన్. సో ఈ మూడు కలిపితే మనకు మొదటి పునరుద్ధానం అనమాట. అంటే ఈ 3 పాయింట్స్ మనం కలిపితే ఫస్ట్ రిజరక్షన్, సెకండ్ రిజరక్షన్, అంటే ఫస్ట్ రిజరక్షన్లో ఫస్ట్ ఫ్రూట్, గ్యాదరింగ్ అండ్ గ్లీనింగ్. మరి ప్రథమ ఫలము, తర్వాత సమకూర్చడము, తర్వాత ఏరుకోవడం అంటే పెరికలు ఏరుకోవడంలో ఇక్కడ మనం చూసినాం. సో ఈ పీరియడ్ తర్వాత 7 years ట్రిబులేషన్ పీరియడ్. సో ఇక్కడ మనం చూసినాం ఈ ఫ్యూచర్ ఈవెంట్స్, భవిష్యత్తులో జరిగే విషయాలలో మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ పునరుద్ధానం అనేది, రిజరక్షన్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటంటే ఈ పునరుద్ధానముతోటే మరి ఈవెంట్స్ అన్నీ కూడా దేవుని యొక్క ఆర్డర్, మరి ఆయన క్రమము, ఆయన ప్లాన్లో ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో దీంట్లో మనము ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. దాంట్లో 1 Corinthians 15 chapterలో మనం ఒక పాయింట్ మనం చూసినాం. ఏంటంటే 1 Corinthians 15 chapter 23rd verseలో, మరి 23rd verseలో అక్కడ మనం చూసినాం. ఇక్కడ ఒక ఆర్డర్, ఇన్ ఆర్డర్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ అంటే ప్రతి మనుషుని యొక్క క్రమము చొప్పున అనే మాట మనం అక్కడ చూస్తాం. సో అది మిలిటరీ టర్మ్ అని మనం పోయినసారి కూడా నేర్చుకున్నాము. దాన్ని గ్రీక్ భాషలో టగ్మా అంటారు. అంటే టగ్మా అంటే అది ఒక అందరూ సైనికులందరూ కూడా ఒక క్రమంలో వెళ్ళే ఒక మాట అనమాట. సో అందుకే ఇక్కడ 23వ వచనం చదవండి. కానీ ప్రతి ఒక్కనికి తన వంతు చొప్పున జరుగును, క్రీస్తు ప్రథమ ఫలములుగాను, అటు తర్వాత ఆయన రాకడయందు క్రీస్తుకు చెందిన వారు కూడా లేతురు. సో ఇక్కడ చూసినాం, బట్ ఎవ్రీ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఆర్డర్. ఓకే, ప్రతి మనుషుడు తన క్రమము చొప్పున. ఆర్డర్ అనేది ఈ మిలిటరీ క్రమం అనమాట. సో ఇక్కడ మనం చూసినాం యేసు ప్రభు ఫస్ట్ కమాండెంట్ అనమాట. అంటే ఆయన మరి ముందు నడిచే నాయకుడు అనమాట. సో ఆయన ఫస్ట్ ఫ్రూట్, ఆయన ముందు నడిచినాడు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది వస్తుంది, తర్వాత ఇది వస్తుంది అనమాట. సో యేసు ప్రభుతో ఈ ముగ్గురు అంటే 3 ఈవెంట్స్ ఏవైతే ఆయన మొదట ప్రథమ ఫలమైనాడు, తర్వాత గ్యాదరింగ్, తర్వాత గ్లీనింగ్, ఇవన్నీ కూడా ఆయన వెంట వచ్చేదనమాట. సో ఒక క్రమము చొప్పున మరి చూస్తున్నాం. సో అందుకే యేసు ప్రభు ప్రథమ ఫలం అంట, ఒక ఆర్డర్ చొప్పున. సో దాంట్లో మనం గమనిస్తే ఇక్కడ పైనుంచి ఇంకొక 19వ వచనం నుంచి చదుదాం, 19th verse నుంచి. కేవలం ఈ జీవితంలోనే మనము క్రీస్తులో నిరీక్షణ కలిగి ఉండిన ఎడల మనము మనుషులందరికంటే మిక్కిలి దౌర్భాగ్యులమై ఉన్నాం. ఇఫ్ ఇన్ దిస్ లైఫ్ ఓన్లీ వీ హ్యావ్ హోప్ ఇన్ క్రైస్ట్. ఈ జీవితంలో అంటే ఇప్పుడు మనము చనిపోకముందు ఉండే ఈ జీవితంలోకి వెళ్ళి యేసు ప్రభుత్వంలో మనం కలిసి అంటే కేవలం దీంట్లో మాత్రమే మనం నిరీక్షణ కలిగి ఉంటే వీఆర్ ఆఫ్ ఆల్ మెన్ మోస్ట్ మిజరబుల్. మరి అందరికంటే మనం ఎంతో దయనీయమైన స్థితిలో ఉంటామన్నమాట. ఎందుకంటే యేసు ప్రభులో మనకు ఫ్యూచర్ లైఫ్ అంటే నెక్స్ట్ లైఫ్ అనమాట. నెక్స్ట్ లైఫ్లో మనకు హోప్ ఉంది, నెక్స్ట్ మనకు నిరీక్షణ ఉందనేది 20వ వచనం చదవం. కానీ ఇప్పుడు క్రీస్తు మృతులలో నుండి లేచి నిద్రించు వారికి ప్రథమ ఫలమాయను. సో ఇక్కడ మనం చూసినాం, బట్ నౌ ఇస్ క్రైస్ట్ రిజన్ ఫ్రమ్ ద డెడ్. మృతులలో నుండి యేసు ప్రభు లేచినాడు, ఆయన మొదటి ప్రథమ ఫలం. సో ఫస్ట్ రిజరక్షన్ అనేది, ఈ ఫస్ట్ రిజరక్షన్ అంతా కూడా, దీన్నంతా కూడా ఫస్ట్ రిజరక్షన్ అంటాం. ఇది సెకండ్ రిజరక్షన్, ఇది రెండవ పునరుద్ధానం. ఫస్ట్ రిజరక్షన్ అండ్ సెకండ్ రిజరక్షన్. సో ఈ సెకండ్ రిజరక్షన్లో లేచిన వారు, దోస్ హు ఆర్ రిజన్ ఇన్ ద సెకండ్ రిజరక్షన్, దే గోయింగ్ టు సెకండ్ డెత్. రెండవ మరణంలోనికి వెళ్తారు. ఏ మృతులు అయితే రెండవ పునరుద్ధానంలో లేచినారో ఈ రెండవ మరణంలో వెళ్తారనమాట. సో అది మనం నెక్స్ట్ చూస్తుంటాము. ఈ ప్రత్యక్షత గ్రంథం 20వ అధ్యాయంలో 2 ఉన్నాయి, 2 ఈవెంట్స్ జరుగుతున్నాయి. అంటే ఫస్ట్ రిజరక్షన్ ఈవెంట్ అంటే ఇక్కడ ప్రత్యక్షత గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూసిన దాంట్లో ఈ ఫస్ట్ ఈవెంట్ అంటే ఫస్ట్ రిజరక్షన్ గురించి మాట్లాడినాడు. ఫస్ట్ రిజరక్షన్ ఫినిష్ అయిపోయింది అనమాట.
ఫస్ట్ రిజరక్షన్ ఫినిష్ కావడంతో మిలీనియం స్టార్ట్ అవుతుంది. మిలీనియం ఫినిష్ కావడంతో సెకండ్ రిజరక్షన్ అవుతుంది. సో సెకండ్ రిజరక్షన్ జరిగిన తర్వాత సెకండ్ డెత్ అనేది అక్కడ వస్తుంది అన్నమాట. రెండో పునరుద్ధానం తర్వాత రెండో మరణం అనేది జరుగుతుంది అనేది మనం అక్కడ చూస్తున్నాం. సో ఆర్డర్, ఫస్ట్ ఫ్రూట్, యేసు ప్రభు ప్రథమ ఫలమైనడంట. ఇంకా చదుదాం ఇక్కడ 21వ వచనం కూడా. ఏలయనగా మనుషుని ద్వారానే మరణము వచ్చెను, మరియు మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం కూడా వచ్చెను. సో ఇక్కడ మనం ఫర్ సిన్స్ బై మ్యాన్ కేమ్ డెత్, మనుషుని ద్వారా మరణం అనేది వచ్చింది. బై మ్యాన్ కేమ్ ఆల్సో ద రిజరక్షన్ ఆఫ్ ద డెడ్, మృతుల యొక్క పునరుద్ధానము. డెత్ అండ్ డెడ్, మరి చనిపోయిన వారు, చనిపోయిన వారి యొక్క పునరుద్ధానము. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఒక మనుషుని ద్వారా మరణం అనేది వచ్చింది, ఒక మనుషుని ద్వారా మరి మృతుల యొక్క పునరుద్ధానం అనేది జరుగుతుంది అనమాట. సో మృతుల యొక్క పునరుద్ధానం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం, యేసు ప్రభులో మనకు ఆ పునరుద్ధానం ఉందనేది. సో ఇక్కడ ఇంకా తెలియకుండా ఇంకొక మాట మనం చదుదాం ఇక్కడ 22వ వచనం కూడా. ఏలయనగా ఆదాములో అందరూ చనిపోవుదురు, అలాగుననే క్రీస్తునందు అందరూ సజీవులుగా చేయబడుదు. సో అందరం కూడా క్రీస్తునందు సజీవులుగా ఉన్నాం. ఈవెన్ సో ఇన్ క్రైస్ట్ షల్ ఆల్ బి మేడ్ అలైవ్, మనం అందరం కూడా సజీవులంగా ఉంటామన్నమాట. సో ఆఫ్టర్ డెత్ దెర్ ఇస్ రిజరక్షన్, దట్ ఈస్ హోప్ వీ హ్యావ్. మనకుండే నిరీక్షణ ఏంటంటే మరణం తర్వాత మనకు జీవం అనేది ఉంది. ఆ జీవము యేసు ప్రభులో మనకు నిత్య జీవం అనేది మనకుంది, అదే పునరుద్ధానం అనమాట. సో ఇఫ్ దెర్ ఈస్ నో రిజరక్షన్, ఈ పునరుద్ధానం అది లేకుంటే మన విశ్వాసం అంతా వ్యర్థమే అనమాట. అంటే మనం ఇక్కడ నమ్మిందంతా కూడా వ్యర్థమే అనమాట. సో పునరుద్ధానం అనేది మనకు భవిష్యత్తులో జరిగే ఫ్యూచర్ ఈవెంట్ అనమాట, అది మనకు జరుగుతుంది. సో 23rd వర్స్లో బట్ ఎవ్రీ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఆర్డర్. సో ఆర్డర్ అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ, ఇది ఫస్ట్ రిజరక్షన్ అనేది దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ ఆర్డర్, ఒక క్రమం అనమాట. ఆర్డర్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే ఇది మిలిటరీ ర్యాంకింగ్ అనమాట, అంటే మిలిటరీ టర్మ్, మిలిటరీ వర్డ్ అనమాట. ఇక్కడ టాగ్మా అంటారు. ఇక్కడ ఇది గ్రీక్ భాషలో ఉండే పదం అనమాట. దాని అర్థం ఏంటంటే మిలిటరీ, దాంట్లో మిలిటరీ ఫోర్స్లో మరి ఒక ఆర్డర్లో వెళ్తుంటారు అందరు. మనము ఏఓసి సెంటర్లో కూడా చూస్తున్నాం కదా, అప్పుడప్పుడు సైనికులు ఒక ఆర్డర్లో పోతుంటారు, ఒక లైన్లో పోతారు. సో అక్కడ లైన్లో వెళ్తున్నప్పుడు ముందు ఒక వ్యక్తి నడుస్తుంటాడు, లీడర్ అనమాట, వాళ్ళకు ఉంటే కమాండెంట్. సో ఆయన నడుస్తుంటాడు, ఆయన వెనకాల వీళ్ళందరూ నడుస్తుంటారు అనమాట. సో ఇక్కడ ముందు నడిచిన వాడు పునరుద్ధానంలో ఎవరంటే యేసు ప్రభు అనమాట. ఈజ్ ద ఫస్ట్ రిజరక్షన్, ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ రిజరక్షన్. ఫస్ట్ రిజరక్షన్లో ఫస్ట్ ఫ్రూట్ ఆయన ఫస్ట్. ఆయన తర్వాత మరి గ్యాదరింగ్, సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 years ట్రిబులేషన్ సెయింట్స్, మరి 7 నెలల శ్రమకాలంలో ఉండే మరి ఒక పరిశుద్ధులు వాళ్ళు ఎత్తబడతారనమాట. సో ఇది ఒక ఆర్డర్ అనమాట. 1, 2, 3 ఫస్ట్ రిజరక్షన్, మొదటి పునరుద్ధానంలో మరి మొదటిది, రెండోది, మూడోది, ఇవి 3 కలిపితే మొదటి పునరుద్ధానం అనేది జరుగుతుందని మనం అక్కడ చూస్తున్నాం. తర్వాత మనం అదే మాటలో మనం గమనిస్తే 23rd వర్స్లో బట్ ఎవ్రీ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఆర్డర్ క్రైస్ట్ ద ఫస్ట్ ఫ్రూట్స్. యేసు ప్రభు అన్ని ఆర్డర్లో క్రైస్ట్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్, ఆయన యేసు ప్రభు ప్రథమ ఫలము. ఇంకొక మాట ఉంది, ఆఫ్టర్ వర్డ్. ఆర్డర్ ఉంది, ఇక్కడ ఆఫ్టర్ వర్డ్, అటు తర్వాత. అటు తర్వాత అనే మాట మనం చూస్తాం. ఏంటి అటు తర్వాత? ఆఫ్టర్ దట్ దట్ దే దట్ ఆర్ ఇన్ క్రైస్ట్, దే దట్ ఆర్ క్రైస్ట్ అట్ ఈస్ కమింగ్. అటు తర్వాత యేసు ప్రభుతో వచ్చేవారు అనమాట. సో యేసు ప్రభుతో వచ్చేవారు ఇక్కడ మరి మనము ఎక్కడికి వస్తారు యేసు ప్రభుతో? ఏముంది అక్కడ? మళ్ళీ ఒకసారి చదవండి. అటు తర్వాత ఆయన రాకడయందు క్రీస్తుకు చెందిన వారు కూడా లేతురు. ఆఫ్టర్వర్డ్ దే దట్ ఆర్ క్రైస్ట్ అట్ ఈస్ కమింగ్. ఆయన రాకడలో ఏంటంటే వాళ్ళు వస్తారంట. అంటే ఆయన వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మరి యేసు ప్రభుతో వస్తారు. ఎప్పుడు వస్తాడు యేసు ప్రభు? సెకండ్ కమింగ్ అనమాట. ఇది యేసు ప్రభు యొక్క రెండో రాకడ. సో సెకండ్ కమింగ్లో మళ్ళీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, సెకండ్ కమింగ్లో 2 phases. యాక్చువల్లీ టెక్నికల్గా టర్మ్ మనం ఒకవేళ వాడితే సెకండ్ కమింగ్ అనేది కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది, యేసు ప్రభు యొక్క రాకడ ఉంది. సెకండ్ అనే మాట అది మనము జనరల్గా వాడే టర్మ్ అనమాట. రెండో రాకడ అనే వాడుతున్నాం. సో సెకండ్ కమింగ్, ఎగ్జాక్ట్ వర్డ్ సెకండ్ కమింగ్ అనేది కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది, యేసు ప్రభు యొక్క రాకడ ఉంది. కానీ దాని ముందు సెకండ్ అనేది లేదు, సెకండ్ కమింగ్ అనేది లేదు బైబిల్లో. యేసు ప్రభు వస్తాడు, ఇస్ కమింగ్ అనేది ఉంది. అది దాన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ కమింగ్. ఇక్కడ యేసు ప్రభు మొదట ఆయన లోకానికి వచ్చినాడు, మళ్ళీ రెండోసారి భూమి మీదకి వస్తున్నాడు. అందుకే మనం దాన్ని సెకండ్ కమింగ్ అంటాము.
జనరల్గా వాడే టర్మ్ అనమాట. యేసుప్రభు మొదట వస్తాడు, తర్వాత రెండోదిగా భూమి మీదకి యేసుప్రభు ఇక్కడ భూమి మీదకి వచ్చినాడు. ఇక్కడ ఫస్ట్ రాకడలో ఇక్కడ భూమి మీదకి వచ్చినాడు, మళ్ళీ ఇది భూమి మీదకి వచ్చేదనమాట. ఇది అంతా కూడా యేసుప్రభు యొక్క రాకడ. ఇది ఫస్ట్ కమింగ్, సెకండ్ కమింగ్ అని అంటాం. సో యాక్చువల్లీ టెక్నికల్ టర్మ్గా మనం వాడితే టెక్నికలీ ఫస్ట్ కమింగ్, ఇక్కడ ఇది ఏదైతే ర్యాప్చర్ అనేది జరుగుతుందో మధ్య ఆకాశానికి రావడము, అది సెకండ్, ఇది థర్డ్ అని సాధారణంగా చెప్తుంటారు. అంటే థర్డ్ పార్ట్ అనమాట. అయినా మూడోసారి భూమి మీదకి రావడంలో. సో అందుకే ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది అవన్నీ కూడా మనం కన్ఫ్యూజ్ కాకుండా సెకండ్ కమింగ్ అనేది జనరల్గా వాడుతుంటాం. ఓకే, సో అందుకే ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఇక్కడ యేసుప్రభు యొక్క రాకడలో మరి అటు తర్వాత ఆయన రాకడలో వస్తుందంట. తర్వాత ఇక్కడ ఇంకో మాట ఉంది 24th verse. అప్పుడు ఆయన సమస్త పరిపాలనను మరియు సమస్త అధికారమును మరియు శక్తిని పడద్రోసి తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించినప్పుడు అంతము వచ్చును. సో ఈ 24th verse ఏదైతే ఉందో, పౌలు అపోస్తుడైన పౌలు చెప్పిన మాటల్లో ఆయన ఆర్డర్ కదా, ఏ ఆర్డర్ అయితే మాట్లాడినాడో పునరుద్ధానం యొక్క ఆర్డర్. అందుకే మనము ఈ మిలీనియం నేర్చుకునే దాంట్లో ఈ రిజరక్షన్ అనేది నేర్చుకోవడం చాలా అవసరం. ఆర్డర్ ఆఫ్ రిజరక్షన్ నేర్చుకుంటే మిలీనియం మనకు మంచిగా అర్థమవుతుంది. సో 24th verse 24వ వచనము దేని గురించి మాట్లాడుతున్నాడు పౌలు? 24th verse, then cometh the end, when he shall have delivered up the kingdom of God, even the Father, when he shall have put down all rule and all authority and power. దేని గురించి మాట్లాడుతుంది ఇక్కడ 24వ వచనము ఏంటంటే, మళ్ళీ ఒకసారి చదవండి. అప్పుడు ఆయన సమస్త పరిపాలనను మరియు సమస్త అధికారమును మరియు శక్తిని పడద్రోసి తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించినప్పుడు అంతము వచ్చును. 25 కూడా, ఏలయనగా ఆయన శత్రువులందరినీ తన పాదము కింద పెట్టు వరకు ఆయన ఏలనవశ్యకమై ఉన్నది. సో ఎప్పుడు జరుగుతుంది ఇది? ఎక్కడ జరుగుతుంది ఇది? 24th and 25th verse, మిలీనియం. సో ఇది ఖచ్చితంగా 24th verse and 25th verse, ఇట్స్ ఆల్ అబౌట్ మిలీనియం. ఈవెన్ పాల్ మిలీనియం సంగతి మాట్లాడినాడు. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? 1000 సంవత్సరంల పరిపాలనలో జరుగుతుంది. ఆయన అన్ని భూరాజ్యాలన్నీ కూడా ఆయన స్వాధీనం చేసుకుంటాడు, ఆయన పరిపాలన చేస్తాడనమాట. సో అది మిలీనియం సంగతి అనమాట. సో అందుకే పౌలు ఏం మాట్లాడినాడంటే ఇక్కడ కరెక్ట్గా మనం చూస్తున్నాం, ఫిట్ అవుతుంది ఇక్కడ. ఏ ప్రత్యక్షత గ్రంథము అపోస్తుడైన పౌలు చెప్పిన పునరుద్ధానం యొక్క సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ రిజరక్షన్. అందుకే 1 Corinthians 15 చాప్టర్ ఆఫ్ రిజరక్షన్ అంటారు. దాన్ని పునరుద్ధానం యొక్క అధ్యాయం. దాని గురించి పునరుద్ధానం కదా, బైబిల్లో ఎన్నో ఉన్నాయి. చాప్టర్ ఆఫ్ ఫెయిత్, చాప్టర్ ఆఫ్ రిజరక్షన్, చాప్టర్ ఆఫ్ లవ్ కదా. క్రొత్త నిబంధనలలో మరి ప్రేమకు సంబంధించిన అధ్యాయము, తర్వాత పునరుద్ధానానికి సంబంధించిన అధ్యాయము, విశ్వాసానికి సంబంధించిన అధ్యాయం. సో ఇక్కడ మనము ఈ చాప్టర్ ఆఫ్ రిజరక్షన్లో పౌలు చాలా గంభీరంగా మరి దేవుడు తనను నడిపించిన విధానంలో మాట్లాడినాడు. ఒక ఆర్డర్ మాట్లాడినాడు, తర్వాత మిలీనియం జరుగుతుంది. సో ఆ మిలీనియం తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి స్టడీ చేయండి. దాంట్లో మనకు తెలుస్తుంది చాలా విషయాలు. మరి అపోస్తుడైన పౌలు చెప్పిన మాటలో అక్కడ మనం గమనిస్తే ఆ దెన్ అనే మాట, ఇక్కడ అప్పుడు అనే మాట, దెన్ ఏదైతుందో అంతం వస్తుంది అనేది యేసు ప్రభు రావడంతో ఈ మిలీనియం జరిగిన తర్వాత మరి భూమి యొక్క అంతం జరుగుతుంది అనేది మరి యేసు ప్రభు కూడా చెప్పినాడు. మరి పౌలు కూడా అదే 40 నుంచి 42 వరకు ఇలా మనం గమనిస్తే, 40 నుంచి 42వ వచనం వరకు గమనిస్తే అక్కడ ఏముందో చూద్దాం. 40 నుంచి 42వ వచనం, అదే 15వ అధ్యాయం. పరమండల సంబంధమైన దేహములు కలవు మరియు భూ సంబంధమైన దేహములు కలవు, కానీ పరమండల సంబంధమైన వాటి మహిమ ఒక విధమైనది మరియు భూ సంబంధమైన వాటి మహిమ వేరొక విధమైనది. సూర్యుని మహిమ ఒక విధమైనది, చంద్రమండలం యొక్క మహిమ వేరొక విధమైనది, మరియు నక్షత్రముల మహిమ వేరొక విధమైనది. ఏలయనగా మహిమలలో ఒక నక్షత్రమునకు వేరొక నక్షత్రమునకు భేదము కలదు. అలాగుననే మృతుల పునరుత్థానము కూడా ఉన్నది. అది క్షయమైనదిగా విత్తబడును, అక్షయమైనదిగా లేపబడును. సో ద గ్లోరీ ఆఫ్ రిజరక్షన్, పునరుద్ధానం యొక్క మహిమ సంగతి మాట్లాడుతుంది ఇక్కడ కదా. ఇక్కడ దేర్ ఆర్ ఆల్సో సెలెస్టియల్ బాడీస్ అండ్ బాడీస్ టెరెస్ట్రియల్ కదా. సెలెస్టియల్ బాడీస్ ఉన్నాయి, టెరెస్ట్రియల్ బాడీస్ ఉన్నాయి. తర్వాత బట్ ద గ్లోరీ ఆఫ్ ద సెలెస్టియల్ ఈజ్ వన్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద టెరెస్ట్రియల్
ఈజ్ అనదర్. దెర్ ఇస్ వన్ గ్లోరీ ఆఫ్ ద సన్. మరి సూర్యునికి ఒక మహిమ ఉంది, అంటే సూర్యుని యొక్క తేజోస్మయం ఒకలాగుంటుంది, పరమండలం లేకుంటే చంద్రమండలం యొక్క తేజోస్మయం ఒకలాగుంటుంది. స్టార్స్ యొక్క మహిమ అంటే స్టార్స్ యొక్క గ్లోరీ అది ఏ విధంగా మరి ప్రకాశిస్తుందో ఒక్కొక్క స్టార్ ఒక్కొక్కలాగుంటుందంట కదా. ఇక్కడ అందుకే ఇక్కడ మనము సైన్స్ కూడా మనం చూడగలుగుతాం. పౌలు చెప్పిన దాంట్లో ఒక్కొక్క స్టార్ ఒక్కొక్క విధంగా ప్రకాశిస్తుందంట. అంటే దాని అర్థమైంది డిఫరెంట్ కలర్స్ అనమాట. ఒక్కొక్క స్టార్ ఒక్కొక్క విధంగా దేవుడు ఆ విధంగా చేసినాడు. ప్రతి స్టార్ ఐడెంటికల్ ఉండదు, అంటే ఈ స్టార్కి ఐడెంటిటీ ఉండదు. అంటే ఒక స్టార్ ఒకలాగా ఉంటుంది, ఇంకో స్టార్ అంటే దాని యొక్క గ్లోరీ అనమాట. దేవుడు ఆ విధంగా నక్షత్ర మండలంలో మరి ఎన్నో బిలియన్స్ ఆఫ్ అన్యూమరబుల్ స్టార్స్, అంటే లెక్కించలేనంత నక్షత్రంలో దేవుడు చేసినాడు. అన్నీ ఒక్కొక్కటి ఐడెంటికల్ అనమాట, ఒకదానికి ఒకటి పోలిక ఉండదు, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మహిమలో ఉంటాయనేది మరి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. సో చాలా గంభీరమైన విషయము. అందుకే ఇవన్నీ కూడా మనం గమనిస్తే 42nd verseలో సో ఆల్సో ఈజ్ ద రిజరక్షన్ ఆఫ్ ది డెడ్, అదేవిధంగా ఈ యొక్క మృతుల యొక్క పునరుద్ధానం కూడా అదే మహిమలో ఉంటుంది. ఫస్ట్ రిజరక్షన్లో ఒకటి, సెకండ్ రిజరక్షన్లో ఒకటి. సో ఫస్ట్ రిజరక్షన్లో ఉండేటివి ఏంటివో అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత ఇదే అధ్యాయంలో మనం ఒకవేళ గమనిస్తే జస్ట్ మనం కొన్ని అవుట్లైన్స్ అక్కడక్కడ తీసుకొని వెళ్ళిపోదాం. మన అంశంకి వెళ్దాం. సో ఫ్రమ్ 50 to 56 వరకు ఒకవేళ మనం చూస్తే ఇట్ ఈస్ ఆల్ ది మిస్టరీ ఆఫ్ ర్యాప్చర్, మరి ఎత్తబడే యొక్క మర్మము సంగతి మాట్లాడతారు. అదే 15వ అధ్యాయంలో ఈ గ్యాదరింగ్ ఏదైతుందో సమకూర్చుకోవడం అనేది మరి వర్సెస్ 50 to 56 అక్కడ మరి పేర్కొంటాడు. ఏంటంటే అదొక మర్మము, ఇట్ ఈస్ అ మిస్టరీ. అందుకే ఇక్కడ చాలామంది దీని మీద ఒక డిబేట్ చేస్తుంటారు. ఎందుకంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాము మరి లాస్ట్ ట్రంప్ అంటే చివరి కడబూరం రోగగాని అనే మాట. కడబూర అనేది మనం అక్కడ చూస్తాం. ఏంటి కడబూర అంటే 7 ట్రంపెట్స్లో ఉండే లాస్ట్ ట్రంపెట్ కాదు. సో ఈ కడబూర అనేది లాస్ట్ ట్రంప్ అనేది ఇట్ ఈస్ అ మిలిటరీ టర్మ్ అనమాట. ఎందుకంటే పౌలు అక్కడ రోమన్ ఎంపైర్లో ఉండే ఆ యొక్క ఆర్డర్ని మనం పేర్కొంటున్నాం. అందుకే ఇక్కడ ఒక ఆర్డర్ కూడా మాట్లాడాడు. ఎందుకు నేను లాస్ట్ ట్రంప్ అనే పదం అక్కడ చూపిస్తున్నానంటే ఇక్కడ ఒక ఆర్డర్ చూపించినాడు, మిలిటరీ ఆర్డర్ చూపించినాడు అనమాట. సో లాస్ట్ ట్రంప్ అనేది కడబూర అనేది మ్రోగినప్పుడు మనము రెప్పపాటున మార్చబడతామంట కదా. ఎక్కడున్నది మనము 52వ వచనము. ఒక్క క్షణంలో రెప్పపాటున కడపటి బూరనొద్ద మనము మార్చబడుదుము. ఏలైనగా బూర ధ్వనినిచ్చును మరియు మృతులు అక్షయులుగా లేపబడుదురు. సో ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ మృతులు అక్షయులుగా లేపబడతారు కదా. ఇక్కడ డెడ్ షల్ బి రైజ్డ్ ఇన్కరప్టబుల్, అక్షయులుగా లేపబడతాం అన్నమాట. కంప్లీట్ చేంజ్ అయిపోతాం అనమాట. సో ఇది కడబూర లాస్ట్ ట్రంప్, కడబూరం రోగినప్పుడు అంటే అది కూడా ఒక మిలిటరీ టర్మ్ అనమాట. అంటే ఈ 7 ట్రంపెట్స్లో ఉండే లాస్ట్ ట్రంపెట్ కాదు. అంటే దీని మీద ఏం చెప్తారంటే కొంతమంది సిద్ధాంతము పోస్ట్ ట్రిప్ నమ్ముతారు. అంటే పోస్ట్ ట్రిప్ అంటే శ్రమకాలం తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనేది. సో అందుకే ఇది ఈ లాస్ట్ ట్రంప్ అనేది కడబూర అనేది ఒక మిలిటరీ ఆర్డర్ అనమాట. ఎందుకంటే మిలిటరీ ఆర్డర్లో మనం అక్కడ చూస్తాం, ఇక్కడ ఒక బూర అవుతారు కదా మిలిటరీ వాళ్ళు. మనం చూస్తాం అక్కడ ఆ పాత సమయంలో ఒక బూర వదిలినప్పుడు వాళ్ళన్నీ కూడా సిద్ధపరచుకొని పెట్టుకుంటారు. ఫస్ట్ ట్రంపెట్ ఓకే, ఫస్ట్ ట్రంపెట్కి అన్నీ కూడా సిద్ధపరచుకుంటారు. సెకండ్ ట్రంపెట్కి వాళ్ళు ఒక ఆర్డర్లో వచ్చి నిలబడిపోతారు. థర్డ్ ట్రంపెట్కి వాళ్ళు బయటికి వచ్చి యుద్ధం చేస్తారనమాట, యుద్ధ భూమిలోనికి వెళ్తుంటారు. అందుకే ఇక్కడ లాస్ట్ ట్రంప్ అనేది థర్డ్ ట్రంప్ అనమాట, వాళ్ళు సైనికులు చేసేదనమాట. సో అందుకే అది డిఫరెంట్ సబ్జెక్ట్, మళ్ళీ మనం దాంట్లో వెళ్తే వేరేగా వెళ్తుంటాం. కానీ ఇక్కడ మనం చూసినాం ఇక్కడ రిజరక్షన్ అనేది, ఈ రిజరక్షన్ అనే పదమును మరి ఈ యొక్క కృత నిబంధనలో మరి బైబిల్ అంతట్లో మనం చూస్తాం. ఇక్కడ ఈ రిజరక్షన్ అనే దానికి మరి 5 డిఫరెంట్ టర్మ్స్ మరి వాడినారు. అంటే రిజరక్షన్ సంగతి ద రిజరక్షన్ ఆఫ్ ది జస్ట్ అని, న్యాయవంతుల యొక్క పునరుద్ధానము అని మొదట ఒక మాట పేర్కొంటాడు. ఎందుకంటే అది మనం లూకాసు వార్తలో 14వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. న్యాయవంతుల యొక్క పునరుద్ధానం అంటే రైచస్ పీపుల్స్ రిజరక్షన్ అనమాట, న్యాయవంతులు. సో రిజరక్షన్ ఆఫ్ ది జస్ట్, మరి న్యాయవంతుల యొక్క పునరుద్ధానం, అది నంబర్ 1. నంబర్ 2 ది అవుట్ రిజరక్షన్ ఫ్రమ్ ద డెడ్, మృతులలో నుండి మరి పునరుద్ధానం కావడం అనేది మరి అది ఎన్నో వచనాలు మనం ఆల్రెడీ చూసినాము. లూకాసు వార్తలో 20వ అధ్యాయం 35వ వచనంలో ఉంది ఆ పదము, ది అవుట్ రిజరక్షన్ ఆఫ్ ది ఫ్రమ్ ద డెడ్. తర్వాత ఇక్కడ మనం చూస్తాం ఇంకొకటి ఆ బెటర్ రిజరక్షన్ అని ఉంది బైబిల్లో. బెటర్ రిజరక్షన్, శ్రేష్టమైన పునరుద్ధానము కదా. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనంలో ఉంది. హీబ్రూస్ 11 చాప్టర్ 35th verse ఇట్ సేస్ ఆ బెటర్ రిజరక్షన్, శ్రేష్టమైన పునరుద్ధానము అని. అంటే పునరుద్ధానం గురించి ఇదంతా కూడా డాక్ట్రిన్ ఆఫ్ రిజరక్షన్, ఆ బెటర్ రిజరక్షన్. అండ్ దెన్
ఫోర్త్లీ ద రిజరక్షన్ ఆఫ్ లైఫ్, జీవం యొక్క పునరుద్ధానం అంటారు. అది జాన్స్ గాస్పెల్ 5th chapter 29th verseలో ఉంది. తర్వాత ఫిఫ్త్లీ, ఐదవదిగా ద ఫస్ట్ రిజరక్షన్, మొదటి పునరుద్ధానం. సో ఇవన్నీ కూడా ఈ పునరుద్ధానానికి సంబంధించిన విషయాలే. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఈ మిలీనియం లోపల ఉండే, అంటే దీంట్లో ఉండే మనుషులు కదా, ఈ మిలీనియంలో ఉండే మనుషులను మనం ఒకవేళ జస్ట్ అవుట్లైన్స్ మనం తీసుకుందాము. ఎవరు ఉంటారు మిలీనియంలో, ఎలా ఉంటారు? సో ఇక్కడ మనం దీంట్లో మిలీనియంలో ఉండే దాంట్లో ఫస్ట్ మనం ఏం చూస్తామంటే, ఈ 1000 సంవత్సరముల పరిపాలనలో ఇక్కడ నంబర్ 1 గ్లోరిఫైడ్ సెయింట్స్, అంటే మహిమపరచబడిన మరి పరిశుద్ధులు. తర్వాత మోర్టల్ సెయింట్స్, అంటే మామూలుగా మనుషులు, మామూలుగా ఉన్న వ్యక్తులు అనమాట. సో ఈ మిలీనియంలో ఎవరు వెళ్తారంటే ఈ 7 years ట్రిబ్యులేషన్ నుండి అటు దాటి వెళ్ళిన వారు అనమాట. అంటే ఆ యేసు ప్రభు యొక్క రాకడలో 7 years అంతములో, ఎండింగ్లో ఎవరైతే ఇంకా ముద్ర వేసుకోకుండా అలాగే ఉన్నారో వారిలో కొంతమంది ఇటు వెళ్ళినవారు అనమాట. వాళ్ళను మోర్టల్ సెయింట్స్ అంటారు. అంటే మామూలుగా మనుషులు అనమాట, మామూలుగా మనుషులు ఉండే, ఇక్కడ నుండి ఉండే పరిశుద్ధులు అనమాట. సేవ్డ్ పీపుల్, ఆల్ సేవ్డ్ పీపుల్, అంటే అందరూ రక్షింపబడిన వారు మాత్రమే మిలీనియంలో వెళ్తారు. తర్వాత ఇక్కడ ఉండేవారిలో యేసు ప్రభు యొక్క రాకడలో పునరుద్ధానం జరిగిన తర్వాత యేసు ప్రభు క్రిందికి వచ్చిన దాంట్లో ఆయనతో పాటు వచ్చేవారు గ్లోరిఫైడ్ సెయింట్స్ అనమాట. అంటే మహిమలో వచ్చే పరిశుద్ధులు అనమాట. గ్లోరిఫైడ్ సెయింట్స్ అండ్ మోర్టల్ సెయింట్స్, వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. సో దీంట్లో మనం చూస్తే ఇక్కడ ఎవరెవరు ఉంటారు గ్లోరిఫైడ్ సెయింట్స్లో అంటే ఓటీ సెయింట్స్, తర్వాత మనం ఇక్కడ 3 ఉంటారు, 3 groups అనమాట. ఒకటి ప్రజెంట్ ఏజ్ సెయింట్స్, తర్వాత ట్రిబులేషన్ సెయింట్స్, ఓటీ సెయింట్స్, తర్వాత ప్రజెంట్ ఇప్పుడుండే పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన వారు ఈ గ్లోరిఫైడ్ సెయింట్స్ అనమాట. తర్వాత ట్రిబులేషన్ సెయింట్స్, 7 ఏళ్ల శ్రమకాలంలో మరి చనిపోయిన వారు పునరుద్ధానం జరిగిన తర్వాత వాళ్ళు మహిమ శరీరంలో ఉంటారు. అక్కడ చనిపోకుండా బ్రతికున్నవారు మోర్టల్ సెయింట్స్ అనమాట. సో వాళ్ళు ఎవరెవరు ఉంటారంటే సేవ్డ్ ఇజ్రాయలైట్స్, మరి ముఖ్యంగా సేవ్డ్ ఇజ్రాయలైట్స్, రక్షింపబడిన ఇశ్రాయేలీలు. తర్వాత వారి లోపల మనము చూస్తాం ఇక్కడ ఏం జరుగుతుందంటే సేవ్డ్ జెంటైల్స్. తర్వాత ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ రక్షింపబడిన వారి యొక్క అన్యజనులు కూడా కొంతమంది రక్షింపబడతారు. ఎందుకంటే ఈ 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్లో 144,000 మంది, తర్వాత 2 witnesses, 2 సాక్షులు లోకమంతా సువార్త ప్రకటిస్తారు. కాబట్టి అన్యజనులు కూడా రక్షింపబడి కొంతమంది అన్యజనులు కూడా రక్షింపబడిన వారు, ముద్ర వేసుకోకుండా ఉన్నవారు, ఒకవేళ బ్రతికి ఉన్నవారైతే అక్కడ వెళ్ళే వారిలో మోర్టల్ సెయింట్స్ అంటారు. అంటే మామూలుగా మరి పరిశుద్ధులు అనమాట, వాళ్ళు శరీరంలో వెళ్ళిన వారు అనమాట. సో అక్కడ మహిమ శరీరంలో ఉన్న పరిశుద్ధులు ఉన్నారు, నార్మల్ పరిశుద్ధులు ఉన్నారన్నమాట. సో తర్వాత ఇక్కడ వారి యొక్క డిసెండెంట్స్ అంటే ఈ మిలీనియం లోపల ఈ ఇద్దరికి జన్మించిన పిల్లలు కూడా దాంట్లో ఉంటారనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో దానికి ఎన్నో వచనాలు ఉన్నాయి కానీ దాంట్లో మనం వెళ్ళడం లేదు. సో ఇక్కడ ఎందుకంటే ఈ మిలీనియం లోపల ఈ 1000 years వచ్చే లోపల మనం అక్కడ చూస్తే ఈ మిలీనియం లోపల ఈ సేవ్డ్ ఇజ్రాయెల్ అండ్ సేవ్డ్ జెంటైల్స్, దాంట్లో వాళ్ళకి వచ్చే పిల్లలు వాళ్ళందరూ చూస్తే ఈ మిలీనియం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతో విస్తారమైన జనసంఖ్య అయిపోతుంది, ఎంతోమంది మనుషులు పెరిగిపోతారనేది మనం అక్కడ చూస్తుంటాం. సో ఇక్కడ మనం అందుకే అక్కడికి వెళ్ళి మనం చూసుకొని ముగించుకుందాము. ప్రత్యక్షత గ్రంథం 20వ అధ్యాయంలో అక్కడ మనం 7వ వచనంలో మనం గమనిస్తే ఇది మనము పునరుద్ధానం తర్వాత మిలీనియం తర్వాత ఇవన్నీ జరిగే విషయాలు దాంట్లో మనం నేర్చుకుంటున్నాము. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 7వ వచనంలో అండ్ వెన్ ద 1000 years ఆర్ ఎక్స్పైర్డ్ Satan shall be loosed out of his prison. సో ఇక్కడ మనము ఈ 1000 సంవత్సరంలో ఏముంది అక్కడ గడిచిపోయిందనమాట. ఇట్ ఈస్ ఎక్స్పైర్డ్, నో మోర్ మిలీనియం. మళ్ళీ మిలీనియం అనేది మరి ఒక పర్టికులర్ పీరియడ్ ఉండదు, ఇటర్నల్ కింగ్డమ్, నిత్య రాజ్యం ఉంటుంది. కాబట్టి ఈ మిలీనియం ఫినిష్ అయిపోయిన తర్వాత అంటే 1000 years కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే సాతానుని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనిస్తే
ఈ మిలీనియం టైంలో సేటన్ భూమి మీద ఉండడు, సాతానుడు భూమి మీద ఉండడు, సాతానుడు అంతులేని గోతిలో బంధించబడి ఉంటాడు. సాతానుడు మిలీనియం టైంలో ఉండడు. సో ఆఫ్టర్ మిలీనియం 1000 సంవత్సరంల తర్వాత సాతానుని మళ్ళా రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక పాయింట్ మనం మర్చిపోద్దు. ఈ మిలీనియం టైంలో కూడా ఉండే మనుషులు, సేవ్డ్ ఇజ్రాయలైట్స్, సేవ్డ్ జెంటైల్స్ ఆర్ ద డిసెండెంట్స్, వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో కొంతమంది చాలా లిమిటెడ్ పీపుల్ ఉంటారు, మరి పిల్లలు ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అన్నీ కూడా ఆ లిమిటెడ్ ఫస్ట్ ఇనిషియల్ ఉండే లిమిటెడ్ పాపులేషన్ తోటి హ్యూజ్ పాపులేషన్ అయిపోతారు. అంటే ఎంతోమంది విస్తారమైన జనం అయిపోతారు. సో విస్తారమైన జనం అయిన వారిలో వీరికి, సో ఇక్కడ మనం గమనించండి, దీస్ ఆర్ ఆల్ గ్లోరిఫైడ్ సెయింట్స్. మహిమ శరీరంలో ఉన్న పరిశుద్ధులు ఉంటారు, తర్వాత మామూలు దేహంలో ఉండే పరిశుద్ధులు ఉంటారు. కాబట్టి వీరికి ఏముంటుంది? యాడమ్స్ నేచర్, వీరికి ఆదాము యొక్క స్వభావం ఉంటుంది. ఈ మిలీనియంలో వెళ్ళిన వారు, ఈవెన్ దో దే ఆర్ సేవ్డ్, వాళ్ళు రక్షింపబడినా కూడా వారికి ఆదాము యొక్క స్వభావం ఉంటుంది. వారు రక్షింపబడినారు. ఇప్పుడు మనం కూడా ఆదాము యొక్క స్వభావం ఇంకా కలిగి ఉన్నాం, కానీ మనం రక్షింపబడినాం. సో కానీ ఇక్కడ మనం చూసినాం, వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కూడా యేసు ప్రభుని నమ్మే అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ యేసు ప్రభును మరి వాళ్ళు కూడా విశ్వసించాలి. సో కానీ ఇక్కడ మనం చూసినాం, అక్కడ ఏం జరుగుతుంది అంతంలో అంటే సాతానుని రిలీజ్ చేస్తాడంట దేవుడు. అక్కడ మళ్ళీ సేటన్ని ఆ ప్రిజన్ నుంచి, ఆ అంతులేని గోతు నుండి దేవుడు వాణ్ణిని బయటికి తీసుకొని వస్తాడనమాట. తీసుకొని వచ్చిన తర్వాత మరి అక్కడ మనం చూస్తే అక్కడ సేటన్ ఏం చేసినాడంటే 8వ వచనం అక్కడ చూద్దాం. 8వ వచనం. మరియు భూమి యొక్క 4 భాగములలోని జనములను మోసగించి వారిని గోగు మాగోగు యుద్ధమునకు కూర్చుటకై బయలు వెళ్ళాను. ఎవరు బయలు వెళ్ళినాడు? సాతానుడు. జనములను మరలా ఏం చేస్తాడంట? మోసగిస్తాడంట. సో సాతానుడు ఏం చేస్తాడంటే ఈ మిలీనియంలో ఉండే ఈ పరిశుద్ధులు, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా మరి వారికి కూడా రక్షణ అవసరం. సో వాళ్ళను మోసగిస్తాడంట. సో గోగు మాగోగు అనేది ఈ మిలీనియం తర్వాత జరిగే వార్ అనమాట. ఇక్కడ ఒక వార్ జరుగుతుంది, ఇక్కడ కూడా ఒక వార్ జరిగింది, ఇక్కడ కూడా ఒక వార్ జరిగింది. ఇది అర్మగెడాన్ వార్ అంటాము, ఇది గాగ్ మాగోగ్ వార్ అంటాం. ఇది అర్మగెడాన్ యుద్ధము, ఇది తర్వాత గోగు మాగోగ్ యుద్ధం. సో మిలీనియానికి ముందు, సో మిలీనియం అనేది బిట్వీన్ 2 రిజరెక్షన్స్, మిలీనియం బిట్వీన్ 2 వార్స్. మిలీనియం అనేది 2 పునరుద్ధానాలకు మధ్యలో ఉంది, 2 యుద్ధాల మధ్యలో ఉంది. మొదటి యుద్ధం ఏంది? అర్మగెడాన్ అనే యుద్ధము. రెండోది గోగు మాగోగ్ యుద్ధం. సో ఈ 2 యుద్ధాల మధ్యలో జరిగేది మిలీనియం. కాబట్టి మిలీనియం అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది. సో దాంట్లో మనము అది ఒక ప్రత్యేకమైన స్టడీ. సో మనం ఈ రెవల్యూషన్ దాంట్లో మనం అంత డీటెయిల్గా వెళ్ళలేము కాబట్టి ఒక ప్రత్యేకమైన స్టడీ దాంట్లో మనం చూసాం. సో జనులందరినీ టు గ్యాదర్ దెమ్ టుగెదర్ టు బ్యాటిల్, ద నంబర్ ఆఫ్ హూమ్ ఈజ్ యాజ్ ది శాండ్ ఆఫ్ ది సీ. అక్కడ ఉండే వారందరూ కూడా ఎవరికి విరుద్ధంగా యుద్ధం చేస్తాడంట? ఈ జనులందరూ కూడా దేవునికి విరుద్ధంగా యుద్ధం చేయడానికే సాతానుడు అందరినీ మళ్ళా మోసం చేస్తాడు. అంటే సాతానుని 1000 సంవత్సరంలో గంతులేని గోతులో బంధించినప్పటికీ హీ డిడ్ంట్ చేంజ్ హిస్ నేచర్. వాని స్వభావము మారలేదు. లేచి ఏం చేసినాడు? మళ్ళా అందరినీ మళ్ళా మోసం చేసినాడు. సో అక్కడ మనం చూసినాం, ఇక్కడ ఏ మోసం అయితే వాడు ఆ ఏదైనా తోటలో జరిగించినాడో, అంటే మోసగించినాడో, ఇదే మిలీనియంలో కూడా, మిలీనియం తర్వాత కూడా అదే మోసగించడం అనేది జరుగుతుంది. ఇంకా చదుదాం, ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా గమనించండి, ఇంకా 9వ వచనం. మరియు వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల పాలెమునకు చుట్టుగాను ఆ ప్రియమైన పట్టణమునకు చుట్టూ ఆవరించిరి. మరియు దేవుని యొద్ద నుండి పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. చాలా ఇంపార్టెంట్ థాట్ ఇక్కడ మనం గమనించాలి. అండ్ దే వెంట్ అప్ ఆన్ ది బ్రెత్ ఆఫ్ ది ఎర్త్. భూమి అంతా కూడా వాళ్ళు విస్తరించినారంట. అండ్ కంపాస్డ్ ది క్యాంప్ ఆఫ్ ది సెయింట్స్ అబౌట్, అంటే పరిశుద్ధుల యొక్క పాలెమునకు చుట్టూ ఉంచి ఉన్నారంట, అంటే వాళ్ళను ఆవరించి ఉన్నారంట. అంటే వీళ్ళందరూ కూడా గమనించండి, ఈ మిలీనియం టైంలో ఆల్ ద సేవ్డ్ పీపుల్ విల్ బి అరౌండ్ ది క్యాంప్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క క్యాంప్లో ఉంటారనమాట. అది దేవుని యొక్క పట్టణం. ఏది? జెరూసలేం అనమాట. యెరూషలేం చుట్టూ వాళ్ళు ఉంటారు. అందుకే ఈ నేషన్స్ అన్నీ కూడా, అన్ని జనాములు అన్నీ కూడా, భూమి మీద ఉండే వాళ్ళందరూ కూడా ఈ యెరూషలేంకి వెళ్ళాలంట. వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి రావాలా. అందరు దేవుని ఆరాధించి రావాలా. సో అది మనం ఆ మిలీనియంలో నేర్చుకుంటాం, కానీ మనం దాంట్లో వెళ్ళడం లేదు. సో అండ్ కంపాస్ ది క్యాంప్ ఆఫ్ ది సెయింట్స్ అబౌట్,
అండ్ ద బిలవెడ్ సిటీ. ఏముంది అక్కడ? మంచి మాట ఉంది, బిలవెడ్ సిటీ, ప్రియమైన పట్టణమును చుట్టూ. పట్టణము చుట్టూ. ప్రియమైన పట్టణం ఎవరిది? దేవుని ప్రియమైన పట్టణం, గాడ్స్ బిలవెడ్ సిటీ. దట్ ఈస్ హిస్ ఫుట్ స్టూల్. ఆయన పాదపీఠము యెరూషలేము అంటే షాలేము, అంటే షాలేము రాజు అంటే సమాధానం యొక్క రాజు. సో ఆ రాజు యొక్క పట్టణము చుట్టూ జనులందరూ కూడా, ఈ మిలీనియంలో ఉండే వారందరూ వాళ్ళ డిసెండెంట్స్ అనమాట. యాక్చువల్లీ ఇనీషియల్గా రక్షింపబడిన వారు ఉన్నారు, రక్షింపబడిన ఇశ్రాయేలీలు ఉన్నారు, రక్షింపబడిన అన్యజనులు ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లలు యేసుప్రభువుని నమ్మాలి, కానీ నమ్మని వారు అనమాట వాళ్ళందరూ కూడా మళ్ళీ యెరూషలేము యొక్క పట్టణం చుట్టూ అది క్యాంప్ చేసి ఆ దేవుని యొక్క ప్రియమైన పట్టణము చుట్టూ వాళ్ళు వచ్చినారంట. గమనించండి ఇక్కడ, అండ్ ఫైర్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ came down from God out of heaven and devoured them. మరియు దేవుని యొద్ద నుండి పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. ఈ గోగు మాగోగు వార్లో యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధులు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ ఏం చేయడం లేదు, అలాగే యెరూషలేము పట్టణంలో ఉన్నారంతే. అగ్ని ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం నుండి అగ్ని వచ్చిందనమాట. వచ్చి ఆ సాతానుని, ఎవరైతే అనుచరులు వాళ్ళందరూ కూడా ఈ మిలీనియం టైంలో కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవుని పరిశుద్ధులకు వ్యతిరేకంగా ఉండే వారందరినీ కూడా అగ్ని వారిని దహించి వేసిందంట. అది అంతం అనమాట, దేవుని యొక్క నిత్య అంటే చివరి తీర్పు అనమాట, కన్జ్యూమింగ్ ఫైర్ అనమాట. దేవుని యొక్క దహించు అగ్ని, ఫైర్ కేమ్ డౌన్ ఫ్రమ్ గాడ్ అవుట్ ఆఫ్ హెవెన్, పరలోకం నుండి ఒక అగ్ని వచ్చిందంట. అండ్ డివార్డ్ దెమ్, వారందరినీ కూడా దహించి వేసింది అనమాట. అంటే అందరినీ, ఎంతమంది అయితే ఈ మిలీనియంలో కూడా దేవునికి రివోల్ట్ అయినారు, అంటే దేవునికి వ్యతిరేకంగా తిరిగినారు మిలీనియం ఎండింగ్లో. అరే యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు పరిపాలన జరుగుతుంది, అయినా కూడా యేసుప్రభుకు విరుద్ధంగా తిరుగుతారంటే అది మనిషి యొక్క నేచర్ అనమాట. దేవునికి వ్యతిరేకంగా తిరిగే స్వభావము మనిషి యొక్క నేచర్. కాబట్టి వారిని అందరినీ కూడా దేవుడు దహించి వేసినాడంట. సో తర్వాత ఇంకొక మాట మనం లాస్ట్ వర్షం చదువుకొని ముగించుకుందాము. అండ్ ద డెవిల్ దట్ డిసీవ్డ్ దెమ్ వాస్ క్యాస్ట్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్ వేర్ ద బీస్ట్ అండ్ ద ఫాల్స్ ప్రాఫెట్ ఆర్ అండ్ షల్ బి టార్మెంటెడ్ డే అండ్ నైట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. చదువు. మరియు ఎక్కడైతే ఆ మృగమును మరియు ఆ అబద్ధ ప్రవక్తయు ఉన్నారో అక్కడ వారిని మోసగించిన దయ్యము అగ్నిగంధకములతో మండు గుండంలోనికి పారవేయబడి దీవారాత్రములు నిరంతరములు వేధింపబడెను. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ లేక్ ఆఫ్ ఫైర్, అగ్ని గంధకంతో మండుచున్న గుండం అంటే ఇది నిత్య నరకం అనమాట. ఈ నిత్య నరకములో ఫస్ట్ పార్టిసిపెంట్స్, దాంట్లో వెళ్ళిన వారు మొదట ఎవరు వెళ్ళినారు? ఫస్ట్ ఫాల్స్ ప్రాఫెట్ అండ్ బీస్ట్. ఎప్పుడు పోయినారు? దాంట్లో ఎప్పుడు పాడవేయబడినారు వాళ్ళు? ఫాల్స్ ప్రాఫెట్ అండ్ బీస్ట్. ఈ అర్మగెడ్డన్ వార్ దగ్గర బాగా గుర్తుపెట్టుకోండి, అర్మగెడ్డన్ వార్ జరిగినప్పుడు అంటే మిలీనియన్కి ముందు ఈ లేక్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఉందో ఆ నిత్య అగ్నిగుండంలోనికి ఫస్ట్ పారవేయబడిన వారు ఎవరు? ఇద్దరు మనుషులు కదా, ఆ మృగము తర్వాత అబద్ధ ప్రవక్త. వారిద్దరిని ఆ నరకంలోనికి పడవేసినాడు అనమాట. సో ఈ ఇద్దరు ఆ అగ్నిగంధంలతో మండుచున్న గుండంలో, హెల్ కాదు, లేక్ ఆఫ్ ఫైర్, నరకము మరి అగ్ని గుండము, ఈ రెండు మాటలు ఉన్నాయి. మనం నెక్స్ట్ దాంట్లో వెళ్తాము, నెక్స్ట్ దాంట్లో వెళ్ళి చూస్తాం. ఈ హెల్ కూడా మొత్తము లేక్ ఆఫ్ ఫైర్లో వెళ్ళడం చూస్తాం. కాబట్టి ఈ ఫాల్స్ ప్రాఫెట్ అండ్ బీస్ట్ని, వారిద్దరిని కూడా ఈ హెల్లో పడవేయలేదు, లేక్ ఆఫ్ ఫైర్లో పడేసినాడు. అక్కడ నుంచి బయటికి వచ్చేది లేదనమాట. సో లేక్ ఆఫ్ ఫైర్లో పడేసిన తర్వాత గమనించండి, అక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ ఇద్దరు కూడా త్రూ అవుట్ మిలీనియం అంతట్లో వారిద్దరు లేక్ ఆఫ్ ఫైర్లోనే ఉన్నారు. సో థర్డ్ పర్సన్ వెళ్ళింది దానిలో ఎవరు? సేటన్స్ ట్రినిటీ అనమాట. సేటన్స్ ట్రయాడ్ అంటాం, అంటే సేటన్స్ ట్రినిటీ. మూడో వ్యక్తి ఎవడు? సాతానుడు.
సో సాతానుని ఎప్పుడు పడేసినాడు? ఈ గోగు మాగోగు సమయంలో. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఇద్దరిని అంతులేని అంటే నరకంలో పడవేసినాడు, సాతానుని అంతులేని గోతులో పడేసినాడు. తర్వాత ఇక్కడ ఈ గోగు మాగోగు యుద్ధం దగ్గర యేసు ప్రభు ఈ యొక్క సాతానుని అగ్నిగంధంతో మండుచున్న గుండంలో పడవేసినాడు అనమాట. సో నిత్యము దివారాత్రములు అండ్ షల్ బి టార్మెంటెడ్ డే అండ్ నైట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దినము రాత్రి వేధింపబడతారంట, నిత్యము, నిరంతరం నుండి నిరంతరం వరకు, అంటే ఫ్రమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఎప్పటికీ అందులో మరి వేధింపబడతారంట. సో వాళ్ళు ముగ్గురు ఫస్ట్ వెళ్ళినారు. తర్వాత వస్తుంది మనకు ధవల సింహాసనం, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అనేది నెక్స్ట్ జరుగుతుంది. సో అవి మనం వచ్చే వారం దాని ఉచితమైతే చూద్దాము. సో అది ఇదొక ఆర్డర్ అనమాట. సో మిలీనియంకి ముందు జరిగేటివి మనం ఒకవేళ ఓవర్ వ్యూ చూసుకుంటే మిలీనియంకి ముందు జరిగేది ఒక రిజరక్షన్, ఫస్ట్ రిజరక్షన్. మిలీనియం తర్వాత సెకండ్ రిజరక్షన్ జరుగుతుంది. మిలీనియం ముందు ఒక అర్మగొడ్డన్ వార్ జరుగుతుంది. మిలీనియం తర్వాత గోగు మాగోగు వార్ జరుగుతుంది. మిలీనియంకి ముందు మరి ఫాల్స్ ప్రాఫిట్ అండ్ బీస్ట్ని లేక్ ఆఫ్ ఫైర్లో పడవేయడం జరిగింది. మిలీనియం తర్వాత సేటన్ని లేక్ ఆఫ్ ఫైర్లో పడేయడం జరుగుతుంది. ఆ డ్యూరింగ్ మిలీనియం పీరియడ్లో సేటన్ని బాటమ్లెస్ పిట్లో పడవేయడం జరిగిందనమాట. సో ఇది దేవుడు మరి దుష్టునితో చేసే ప్రతీకారం అనమాట. దేవుడు మనం ఉదయకాలం కూడా మనం కీర్తనలలో మనం చదివాం కదా, దుష్టునికి జరిగించే ప్రతీకారం దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడో మరి అది భవిష్యత్తులో జరుగుతుంది. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి సాతానుడు మరి అందుకే మనం సాతానునికి భయపడద్దు, సాతానుని యొక్క మరి కుయుక్తులకు మనం భయపడద్దు. ఎందుకంటే సాతానుని యొక్క కుయుక్తులు అన్నీ కూడా ఆ నిత్య నరకంలో పడవేయడం జరుగుతుంది. కాబట్టి మన దేవుడు చాలా గొప్పవాడు. ఆ సాతానుని కంటే మరి సాతానుడు మరి వాడు చేసే కుయుక్తులు, వాడు చేసే మరి కలవరాలు అవన్నీ కూడా మనం భయపడొద్దు, దేవునికి మాత్రమే భయపడాలని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను కాక. సో మనకు ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాం. సో మిలీనియంలో అంత డీటెయిల్గా మనం వెళ్ళలేదు, జస్ట్ మనం కొన్ని అవుట్లైన్స్ మాత్రమే చూసుకున్నాం. ఓకే, ఏమన్నా సందేహాలు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగవచ్చు, లేకుంటే చివరి ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. సో ఏం లేకుంటే అనౌన్స్మెంట్స్ గమనించండి. అనౌన్స్మెంట్స్లో మనకు బుధవారం సాయంకాలం ప్రార్థన కూడిక ఉంటుంది. తర్వాత ఏప్రిల్ 1st మనకు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఉంది. తర్వాత ఏప్రిల్ 1st ఈవినింగ్. సో ఏప్రిల్ 1st ఈవినింగ్ సెటప్ కొద్దిగా మనము బయట అనుకుంటున్నాము, అవుట్ సైడ్ మన కంపౌండ్లో. ఎందుకంటే మన కాలనీ వాసులు వాళ్ళందరూ కూడా మరి సువార్త వినొచ్చు, సౌండ్ సిస్టమ్ పెడతాం కాబట్టి. సో అది ఒక తలంపు ఉంది. సో దాని కొరకు ప్రార్థన చేయండి. సో అవుట్ సైడ్ సెటప్ చేయడానికే మరి చాలామంది అవసరము. మరి అందరు కూడా ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్టేజ్ సెటప్ కానీ చైర్స్ వేయడము, సో ఇవన్నీ కూడా సెటప్ చేయడానికి యవనస్తులు మరి దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో అది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. సో 1st ఏప్రిల్ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. ఏప్రిల్ 2 మనకి ఏం మీటింగ్ లేదు, కానీ మనకు బైబిల్ క్యాంప్ ఒకటి ఉంటుంది. సో ఇంకా డేట్స్ ఫిక్స్ కాలేదు, దాని కొరకు ప్రార్థన చేయండి. ఓకే, సో మనకు ఫ్యూచర్లో మనకు వీబీఎస్ ఉంటుంది. సో వీబీఎస్ కొరకు కూడా ప్రార్థనలు జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత మనకు ప్రత్యేకంగా మరి ఈ దినము అనారోగ్యం ఉన్న వారి కొరకు ప్రార్థన చేశాము. మరి కరోనా వైరస్తో ఉన్నవారు, మరి బ్రదర్ డానియల్ వాళ్ళ ఫ్యామిలీ కొరకు. తర్వాత సిస్టర్ ఫీబీ తను హాస్పిటల్లో అడ్మిట్ ఉంది, తనకు కూడా అస్వస్థత ఉంది కాబట్టి తన కొరకు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాము. తర్వాత ఇంకా చాలామంది జ్వరంతో ఉన్నారు, మరి బాయ్స్ కొంతమంది జ్వరంతో ఉన్నారు, పిల్లలు జ్వరంతో ఉన్నారు, కొన్ని ఫ్యామిలీస్ జ్వరంతో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మరి దేవుడు స్వస్థత ఇచ్చేలాగా ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. సో ఇంకేమైనా ప్రత్యేకంగా ప్రార్థన చేసే అంశాలు ఉంటే తెలియజేయండి, ప్రార్థన చేద్దాం. ఓకే, 30th 30 మనం క్యాల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళది థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఉంది. సో చర్చ్కి ఆహ్వానం ఇచ్చినారు మార్నింగ్ 10 o'clock. కాబట్టి మనం ఇక్కడ నుంచి 7:30 8 o'clock అట్లా బయలుదేరుతాం. కాబట్టి ఎవరైనా ఉంటే దాని కొరకు సిద్ధపడండి. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. అందరం తలలోంచి కన్ను మూసుకుంటే ప్రార్థన చేస్తాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన సమయం కూడా మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. మరొకసారి మీ యొక్క పాదాల దగ్గరకు వస్తున్నాము తండ్రి. మరి మీ యొక్క నిత్య రాజ్యములో మరి మేము వారసులుగా చేసినందుకు మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. తను మరి మాకు నేర్పించిన మాదిరికరమైన ప్రార్థనలో మరి పరలోకంలో మరి మీ చిత్తం నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడినని సెలవిచ్చినారు. కాబట్టి మరి ఆ విధంగా మీ యొక్క చిత్తంను మరి భూమి మీద నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క రాజ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీకు రాని ఉన్న ఆ రాజ్యంలో మరి మీరుండి మరి పరిపాలన చేసే ఆ రాజ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. త్వరగా వస్తుంది కాబట్టి మరి మేము కూడా సిద్ధపడి ఆ రాజ్యం కొరకు మరి మేము అక్షరాల వేచి ఉండటకు సాయం దేశం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీరు మాకు ఇచ్చిన సమయం కొరకు మీకు ధనాలు, మరి మాకు నేర్పిస్తున్న క్రమం కొరకు మీకు ధనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇంకా
అంతేకాకుండా అనారోగ్యం ఉన్న వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మీరే కృప చేయించండి. మరి అనారోగ్యం ఉన్న వారిని అందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి. మరి హాస్పిటల్లో ఉండే సహోదరి ఫీబీని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మీరే తనకు స్వస్థత ఇచ్చండి. తనకు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ మరి సాయం దేశం ప్రార్థిస్తున్నాము. మరి కరోనా వయసుతో మరి బాధపడుతున్న మరి బ్రదర్ డానియల్ వాళ్ళ ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి సాయం తెచ్చండి. వారికి కూడా మరి దాంట్లో నుంచి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. జ్వరంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు మరి మీరే కృప చేయించండి. వారికి స్వస్థత దయచేయండి. మరి ఇంకా రూపసన వాళ్ళు కూడా మరి వాళ్ళు తిరుగు ప్రయాణంలో మరి ఉంటుండగా ప్రభు మరి మీరే సాయం దయచండి. క్షేమకరమైన ప్రయాణం దయచండి. వారు కూడా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మరి ఇంకా ఎవరైతే మాకు తెలియకుండా మరి ఉన్నారో సంఘంలో మరి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మీరే ముట్టి స్వస్థపరిచి అందరం కూడా మరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ మరి తిరిగి వెళ్తుండగా మరి మీ యొక్క సన్నిధితో మమ్మల్ని నడిపించండి. మరొకసారి ఈ విధంగా కూడుకున్న పరంధ్యం మీ యొక్క కాపుదల భద్రత మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తూ మా పరమ రక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.